ఐపీఎల్ 2026 స్టార్ట్ అవ్వక ముందే కోల్కతా నైట్ రైడర్స్ టీమ్ కి పెద్ద షాక్ తగిలింది. టీమ్ స్టార్ పేసర్ హర్షిత్ రాణా ఈ సీజన్ మొత్తానికి దూరం అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. మోకాలి గాయం కారణంగా రాణా ఇప్పుడే నడవలేని స్థితిలో కనిపించాడు. అయితే ఢిల్లీలో జరిగిన బీసీసీఐ నమన్ అవార్డ్స్ కార్యక్రమంలో రాణా ఊతకర్రల సాయంతో కుంటుతూ కనిపించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఫ్యాన్స్ షాక్ అయ్యారు. అండ్ అంతేకాదు రాణాకు వచ్చిన బెస్ట్ ఇంటర్నేషనల్ డెబ్యూట్ అవార్డు తీసుకోవడానికి కూడా అతను స్టేజ్ పైకి వెళ్ళలేకపోయాడు. దాంతో అరుణ్ ధూమలే స్వయంగా వేదిక నుంచి దిగి వచ్చి రాణాకు అవార్డు అందజేశాడు. ఈ గాయం ఎప్పుడైందంటే సౌత్ ఆఫ్రికాతో జరిగిన T20 వరల్డ్ కప్ 2026 వార్మప్ మ్యాచ్ లో రాణా గాయపడ్డాడు. తర్వాత స్కాన్ చేయగా సర్జరీ చేయాల్సిందే అని డాక్టర్లు చెప్పారు. ముంబైలో ప్రైవేట్ హాస్పిటల్లో రాణా సర్జరీ చేయించుకున్నాడు. పూర్తిగా కోలుకోవడానికి కనీసం 6 వారాలు పడుతుందని సమాచారం అయింది. అంటే మార్చి 28 నుంచి మొదలయ్యే ఐపీఎల్ 2026 లో రాణా ఆడే అవకాశాలు చాలా తక్కువే ఉన్నాయి. ఇది కోల్కతా నైట్ రైడర్స్ కి పెద్ద దెబ్బ అని చెప్పాలి. రాణా లేకుండా కేకేఆర్ బౌలింగ్ ఎలా ఉంటుందో చూడాలి. మరి మీకేమనిపిస్తుంది? కేకేఆర్ కి ఇది పెద్ద లాస్ అవుతుందా? కామెంట్స్ లో చెప్పండి.